ఎస్ సెన్సేషనల్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బునటువంటి 6 కోట్లని వరద బాధితులకు ఇవ్వడం జరిగింది. ఇక 1 కోటి రూపాయలని తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపించడం, మరొక కోటిని ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపించడం జరిగింది. ఇక మిగతా 4 కోట్లని ఎక్కడైతే వరద ప్రభావిత గ్రామాలు కానీ పంచాయతీలు కానీ మండలాలు ఏవైతే ఉన్నాయో వాటికి కేటాయించడం జరిగింది. సో మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు. సో సార్ అడిగి తెలుసుకుందాం. సార్, చూస్తున్నాం కదా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దాదాపుగా 6 కోట్లు తన సొంత డబ్బుల్ని ఈరోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని ఇవ్వడం జరిగింది. సో మరి దీన్ని మనం ఏ విధంగా ప్రశంసించవచ్చు? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత అసలు ఎట్లాంటి వరద బాధకు సంబంధించి ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 74 ఏళ్ళ వయసులో కూడా గ్రౌండ్ లెవెల్లోకి ముడుకులు మోకాల వరకు థైస్ వరకు వాటర్ వచ్చినా కూడా వెళ్ళిపోతున్నారు. ఒకవైపు లోకేష్ గారు మిగతా మంత్రులు కూడా వెళ్తున్నారు. కానీ ఈయన ఎక్కడ ఈయన జాడక డిలీట్ లేదని చెప్పి ఆల్రెడీ విమర్శలు స్టార్ట్ చేసేవారు చేశారు. అయితే ఈయన ఆల్రెడీ వెళ్తాం అనుకునేసరికి రెస్క్యూ టీం వాళ్ళు తర్వాత కొంతమంది ఆఫీసర్స్ కూడా సజెస్ట్ చేశారట, సార్ మీరు వస్తే ఇంకా మాకు ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే ఈయనకి ఇంకా సినిమాటిక్ ఇది ఉంది కాబట్టి, ఆ చరిష్మా ఉంది కాబట్టి ఆ ఫాలోలో మళ్ళీ తోపులాట్లా జరగచ్చు, ఇబ్బంది కలగచ్చు, పైగా ఎట్లాంటి సిచ్యువేషన్లో ఇబ్బంది కలుగుతుందని మేము సెక్యూరిటీ రీజన్లు కూడా వద్దని చెప్పాము కూడా చెప్పారంట. ఆ విషయం ఆయన సభాముఖంగా కూడా తెలియజేశారు. తెలియజేస్తూనే ఏంటి అసలు పవన్ కళ్యాణ్ వస్తే అసలు ఏంటి ఆ రెవల్యూషన్ ఎలా ఉంటుంది, ఆ ప్రాసెస్ ఎంత హై రేంజ్లో ఉంటుంది అనేది మరొకసారి ఆయన ప్రూవ్ చేసినట్టు అనిపిస్తుంది. మీరు అన్నట్టు నిజంగా సెన్సేషనల్ న్యూసే. జనరల్గా ప్రభుత్వం తరపున ఆయన సాయం ప్రకటించవచ్చు, ఆయన శాఖాపరమైన కానీ లేదా ప్రభుత్వ విరాళాల నుంచి కానీ లేదా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కానీ ఏదో ప్రకటించవచ్చు. బట్ చాలామంది విరాళాల రూపంలో సినిమా స్టార్స్ వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్కి ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించినప్పటికీ నిన్న జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ ప్రభాస్ గారు కానీ బాలకృష్ణ గారు కానీ వీళ్ళందరూ కూడా ఈయన ఇంకా చూడండి, ఇంకా నేను అట్లా ఒక సెపరేట్ వ్యక్తిగా నేను అందులో ఒకటిగానే భావించి ప్రకటించడం అనేది నిజంగా ఆశ్చర్యంగా కనిపిస్తుంది, హ్యాపీగా కూడా అనిపిస్తుంది. అంటే ఇటువంటి నాయకులు చొరవ తీసుకొని ప్రకటించడం వల్ల వీళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకొని మరికొంతమంది ముందుకు వచ్చే అవకాశం ఉంది. దట్టు మీరు అన్నట్టు తన సొంత మనీ. ఇప్పుడు 1 కోటి రూపాయలు ఇటు తెలంగాణ ప్రభుత్వానికి ఆంధ్ర ప్రభుత్వానికి కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి ఖమ్మం మహబూబ్ నగర్ కూడా చాలా నీట మునిగింది, చాలా ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో. ఇంకా 4 కోట్లు ఎవరు ప్రకటించారంటే ఇప్పుడు కృష్ణా గోదావరి ఉధృతుండడం వల్ల పరివాహక ప్రాంతాలు ముంపు ప్రాంతాల్లో ఏవైతే ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటున్నాయో దానికి సంబంధించి ఆయన ఒక్కసారిగా ముందుగా జాగ్రత్త తీసుకోమని చెప్పారు. అయినప్పటికీ కూడా ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఉండే పరివాహక ప్రాంతాలు, అలాగే ఇప్పుడు బాపట్ల గుంటూరు జిల్లాలు, తర్వాత కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, వీటన్నిటికి సంబంధించి ఒక ముంపు గురు కాబోయేవి కానీ ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన వాటికి 400 పంచాయతీలకి ఒక్కొక్క పంచాయతీకి 1,00,000 రూపాయలు చొప్పున మరొక 4 కోట్లు ప్రకటించారంట. చూడండి ఎంత అద్భుతం. 1 కోటి రూపాయలు, ఇక్కడ 2 కోట్లు, ఇంకొక 4 కోట్లు ఈ ముంపు గురైన పంచాయతీలన్నిటికి కూడా ఒక్కొక్క పంచాయతీకి 1,00,000 రూపాయలు ప్రకటించారు. మరోవైపు గత పంచాయతీ ఫండ్స్ ఏమైనా ఉన్నాయా ఆయా పంచాయతీలకి బాగు చేసుకుందాం అంటే గత పంచాయతీలో అసలు సర్పంచులకి వాల్యూ లేదు, పంచాయతీలకి నిధులే ఇవ్వలేదు. ఆ నిధులు కూడా ఈయన సంక్షేమ పథకాలకే మరలించడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో. సో ఇప్పుడు ఇంకెలాగా వాళ్ళు కనీసం సింగిల్ ఎంపీ కూడా లేకపోయి చాలా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వాళ్ళకి ముందుగా పంచాయతీకి ప్రకటించడం, తర్వాత పంచాయతీరాజు, తర్వాత రూరల్ డెవలప్మెంట్ సంబంధించి ఈయన కూడా శాఖలో ఉన్నాడు కాబట్టి దాన్ని కూడా సమీక్ష నిర్వహించి ఎలా ముందుగా చర్యలు తీసుకోవాలి, దాన్ని ఇచ్చిన దాన్ని కూడా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి దాని మీద కూడా ఈరోజు ఉదయం సమీక్ష నిర్వహించిన తర్వాతే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించడం జరిగింది. ఇప్పటికే నిన్న కూడా ఒక మిత్రుడు అడిగాడు, అసలు పవన్ కళ్యాణ్ క్యాన్వాసింగ్ టైంలో ఆ గుడ్డలు చించేసుకొని అది చేస్తాం ఇది చేస్తామన్నారు, ఇప్పుడు వరద జరిగి 3 రోజులు అవుతున్నా మీ పవన్ కళ్యాణ్ ఎక్కడ కనబడట్లేదంటే అన్నాడు. ఇలాగే అడిగాడు. అంటే బాబు నా పవన్ కళ్యాణ్ కాదు, ఆయన ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి, ఆయన ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి మరీ సమీక్ష నిర్వహిస్తున్నాడు, అధికారులు ఎక్కడెక్కడ చెడామడా వాయించేస్తున్నాడు, గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయి వయసును కూడా పట్టించుకోకుండా నిద్రాహారాలు లేకుండా చిన్న బోట్లో లైఫ్ జాకెట్ వేసుకొని వెళ్ళిపోతున్నాడు ఆయన. ఒకవైపు మంత్రులు చేస్తున్నారు, ఇంకా ఈయన కూడా రావాలేంటయ్యా అని అంటే లేదు వాళ్ళకి కాదు, మరి పవన్ కళ్యాణ్ ప్రత్యేక కూడా చేయాలి కదా అన్నారు. చూపించాడు వాళ్ళు. అటువంటి వాళ్ళందరికీ కూడా నిజంగా నోరు మూయించే అంశం ఇది. ఇతనే కాదు, ఇంతకుముందు కూడా మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా అమౌంట్ ఆయన పోగొట్టుకున్నాక ఎక్కడ ఫండ్స్ గ్యాదర్ చేయకపోయిన సందర్భంలో
వకీల్ సాబ్ సినిమాకు దేనికో ఒప్పుకుంటే వెంటనే అదే 2-3 సినిమాలకి అడ్వాన్స్ వచ్చిందట 3 కోట్లు. 3 కోట్లు రాగానే ఏం చేశాడు, ఫస్ట్ ₹1,00,00,000 తన టీం ఎవరైతే చూసుకుంటారో లేదా తన కింద పనిచేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కేటాయించాట. ఉమెన్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ ఫండ్కి ఇచ్చేసాడు. ఇంకో కోటి బార్డర్లో పనిచేసే జవాన్లకి కేటాయించాడు. అది కూడా ఆయన ఎక్కడ ప్రకటించలే. ఒకానొక సందర్భంలో వాళ్ళు గ్రాట్యుటీగా స్టాండింగ్ ఓవేషన్ చేస్తూ ఆ డిఫెన్స్ సంబంధించిన ఒక ఆఫీసరు ఒక ఆడిటోరియంలో ఆయన తాలూకు ఏవిఐ ప్లే చేస్తూ పవన్ కళ్యాణ్ గారిది అప్పుడు అనౌన్స్ చేశాడు, లెఫ్టినెంట్ కల్నల్లో సంథింగ్ ఆ ర్యాంక్ స్థాయి వ్యక్తి. అంటే ఎక్కడ కూడా చాలా సందర్భాలు ఇలా చేస్తూనే ఉన్నాడు. బట్ ఇంకా పవన్ కళ్యాణ్ ఏం చేశాడు అంటే చూసారా, ఫలించే వృక్షానికి రాతి దెబ్బలు అన్నట్టుగా ఈయన చేస్తుంటే ఈయనకే మన పవన్ కళ్యాణ్ మొన్న అప్పుడు అంత ఇచ్చాడు కదా, ఇప్పుడేమి మాట్లాడట్లేదు. ఇలా కూడా అనేవాళ్ళం. ఇప్పుడు పంచాయతీలకు ఇచ్చాడుగా, మరి ఇక్కడ తెలంగాణలో కూడా పంచాయతీలు దెబ్బతిన్నాయి కదా, ఇక్కడ కూడా ఇవ్వచ్చు కదా అంటాడు ఎవడో కూడా వచ్చి. ఆయన ఏదో ₹1,00,00,000 ఇచ్చాడు కదా, దాన్ని కూడా తృప్తి పడ్డు. ఇప్పుడు నువ్వు ఇవ్వు. ఇవాళ మనం న్యూస్ చూస్తే ఒక మాజీ మంత్రి ఇట్లా డొనేషన్ గట్రా ఇవ్వడానికి అది డబ్బులే లేవని అన్నాడు ఆయన. అంటే పేర్లు అనవసరం. అట్లా అలా అంతగా ఓపెన్గా నాకు సంబంధం లేదు, నాకు ఓట్లు జనాలు ఓట్లు కావాలన్నప్పుడే నాకు ప్రజలు గుర్తొస్తారు, అప్పుడే నా దగ్గరికి వెళ్తాను, మీకోసం నేను ఏదైనా చేస్తాను అనుకునే మనుషులు ఇప్పుడు ఒక్కసారి సమస్య వచ్చేసరికి ఎక్కడ కనబడుతున్నారా? ఇదే వైసీపీ వాళ్ళు ఒక్కరు ప్రకటించారా? అన్నంటే అంత ప్రాణము, అన్న కోసం ఏదైనా చేస్తాము, మా అన్న కోసం ఇది చేయము అది చేయమన్నారు కదా, ఏది ఒక్కరు ప్రకటించరా? అది కూడా పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ చేశారు. మేం కాదు, ఇది అందరూ కలిస్తేనే సాయం, వైసీపీ వాళ్ళు కూడా ముందుకొచ్చి చేయందిస్తే బాగుంటుంది అని ఓపెన్గా తప్పే ఉంది. దాన్ని కూడా విమర్శించే వాళ్ళు ఉండొచ్చు. దాన్ని మనం ఇంకా నరలేని నాలుక ఏమైనా మాట్లాడుతాం. బట్ ఇక్కడ ప్రభుత్వం వచ్చి పోనీ మీరు అనుకోవచ్చు, ఏముందిలే ప్రభుత్వ సొమ్మేరా, ఆల్రెడీ ఆయన మొన్న ఎక్కాడు, ఇంకా రేపు 3 నెలలు కూడా అవలే ఇంకా గవర్నమెంట్ వచ్చి. ఈ 3 నెలల లోపల ఆయన ఎక్కడ తీసేసుకుని ఉంటాడు? ఎక్కడ పథకాలకి ఆల్రెడీ అప్పుల్లో ఉంది రాష్ట్రం. ఏ శాఖకు సంబంధించిన అమౌంట్ ఏమీ లేదు, అన్నీ జీరోలోను మైనస్లోనే ఉన్నాయి. పోనీ అందులోంచి తీసుకొచ్చి ఫండ్ ఇందులో పెడతాడన్నది కూడా ఛాన్సెస్ లేవు. పోనీ అలాగంటే పెట్టుబడులు కూడా వస్తాయి, రావట్లేదు. దానికోసం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా పరితపిస్తున్నారు రాత్రి పగలు. ఎట్లా ఇచ్చారు? ఇప్పుడైనా మరి ఆయన సొంతంగా తీసి ఇచ్చాడు. అది నమ్మాలి కదా. పోనీ అబ్బా ఏముందిరా, నిజమే, పోనీ సినిమాల్లో సంపాదించిన డబ్బులే అనుకుందాం. అదైనా ఉన్నా కానీ పెట్టే మనసు ఉండాలిగా. ఎంతమంది అలా ఇస్తారు? ఇప్పుడు ఈయనకన్నా కొన్ని 100 కోట్లు తీసుకునే స్టార్స్ కూడా ₹1,00,00,000 50 లక్షలు మించి ఇవ్వలేదుగా. మరి ఈయన 6 కోట్లు ప్రకటించాడుగా. ఇక్కడ ఒక చెరో కోటి ఇస్తూ కేవలం ఇబ్బంది పడ్డ పంచాయతీలకి మళ్ళీ ₹1,00,000 కేటాయించాడు. దాన్ని ఎలా ఎందుకు కేటాయించాడంటే ఆల్రెడీ శాఖాపరమైన సమీక్ష నిర్వహించి, ఓహో ఈ పంచాయతీలకి అసలు ఎక్కడ నిధులు గత 5 ఏళ్లలో ఇవ్వబడలేదు, వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఈ విధంగా ఆయన వరద సాయం అయినట్టు ఉంటుంది, పంచాయతీలు కూడా నిలదొక్కునేలా ఉంటుందని ప్రకటించాడు. నిజంగా సెన్సేషన్లే, నిజంగా అప్రిషియేటబుల్లే. నిజంగా అందుకేనేమో ఆయనకి ఫ్యాన్స్ ఉండరు, భక్తులు ఉంటారేమో అనిపిస్తుంది. ఆ పరంగా చూస్తే మరికొంతమందికి ఇన్స్పిరేషన్గా మారడం కూడా చాలా బాగుంటుందని అనిపిస్తుంది. కానీ నైస్ థాట్ కూడా. ఎస్, చూసాం కదా, దాదాపుగా ఇప్పుడు సార్ చెప్పినట్టు పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ ఉండరు, భక్తులు మాత్రమే ఉంటారంటారు. సో ఇప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాలు చాలా ప్రాంతాలు ఇంకా నేట మునిగే ఉన్నాయి, ఇంకా చాలా మంది చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఇలాంటి అంశాలని ఇంకాస్త ఇన్స్పిరేషన్గా తీసుకొని మరికొంతమంది దాతలు ముందుకొచ్చి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు ఏదైతే కష్టాలు ఉన్నాయో వాటన్నిటిని గట్టెక్కించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.